గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నావన్న మాటే గాని ఏది చేయడానికి పర్మిషన్ ఇచ్చేసావరు. మెయింటెనెన్స్ పేరిట నెలకి 15,000 దొబ్బుతున్నారు. వడియాలు పెట్టుకుంటారు, ఎవరు అడ్డొస్తారో చూస్తారు. ముమ్ముగారు కూర్చుంటే ఇవ్వండి. అక్కడ తగలడిని మీరే వెళ్ళి తెచ్చుకోండి. సర్లేండి. ముమ్ముగారు ఏంటి వడియాలు పెడుతున్నారా? కాదండి, వడ్డానం పెడుతున్నాను. అదిగో అక్కడ పాపిడి బిళ్ళుంది, మీరు కూడా పెట్టుకోండి. ముమ్ముగారు ఎటకారమా? మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి ఇకారం వస్తుంది, ఇంకా వెటకారం కూడానా? ముమ్ముగారు నేను అందంగా లేనా అండి? ఆ కోడి పుంజులాగా జుట్టు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లాగా ఆ కళ్ళజోడు. పచ్చిగా చెప్పాలంటే గోవాలో కళ్ళజోడు అమ్ముకునే వాళ్లాగా ఉన్నారు. ముమ్ముగారు అందరూ మీలో గుమ్మడికాయలా ఉంటారండి. గుమ్మడి గింజలా కూడా ఉంటారు. నిజమేనండి, మీరు గింజ. ముమ్ముగారు మనం అప్పడాలు వడియాలు అమ్ముకుంటే అమెరికా కాదు కదా, అమలాపురం కూడా వెళ్ళామండి. నోరు ముయ్యండి. శుభ్రంగా కిరాణా కొట్టు బిజినెస్ లక్షణంగా సాగేది. మీ బెట్టిగుల పుణ్యమాని ఇదిగో ఇలా అప్పడాలు వడియాలు పెట్టుకునే స్థాయికి దిగజార్చారు నన్ను. ముమ్ముగారు 100 ఎకరాలు రైలు చెరువులున్న వాళ్ళు కూడా కేపీహెచ్పీలో రైలు అమ్ముకుంటున్నారండి. అంత మాత్రాన్ని బెట్టింగ్లు మానేస్తారా ఏంటండి? చిన్న పూసగారు దిక్కుమాల సామెతలు చెప్పారంటే మిమ్మల్ని పిడకిచ్చు కొట్టేస్తాను. సర్లేండి. ముమ్ముగారు నా మాట విని 2 లక్షల రూపాయలు సెట్ చేసుకోండి. మిమ్మల్ని వేణుస్వామి గారి దగ్గర తీసుకెళ్తానండి. జాతకం చూపిస్తాను మీకు. జాతకం చూపించుకోవడం కన్నా జావకాయలు అమ్ముకోవడం బెటర్ చిన్నపూసగారు. ముమ్ముగారు ఐడియా అన్నారు. 500 ఇస్తే చెప్తానండి. మీ మీద నాకు నమ్మకం లేదండి చిన్నపూసగారు. మాకు నమ్మకం లేదు. ముమ్ముగారు మీకు నమ్మకం రావాలంటే గుండు గీయించుకుని లలిత జ్యువెలర్స్ వాళ్ళగా డబ్బులు ఎవరికి ఊరికినే రావు అని చెప్పాలండి మీకు. చేతులు ఖాళీ లేవు, చీర కొంగు కట్టొచ్చు అని తీసుకోండి. సర్లేండి. ముమ్మగారు 3 ముళ్ళేసి మీ ఆయనకన్నా ఇస్తారండి? ఇలాగే 3 వేసుకుని తిరుగుతారా అండి? నోరు ముయ్యండి. అవునండి, ఏంటిది క్యారీ బ్యాగు? ముమ్మగారు మీకోసం ఆదివారం కదా అని చెప్పి వెజ్ బిర్యానీ తెచ్చానండి. ఇంకోటి ఏంటంటే మా వినాయకుడు మామిడిపల్లి పంపించాడండి. బంగిరిపల్లి మామిడిపల్లి అండి బాబు. ఏంటండి అది నా మీద పెడుతున్నారు వడియాలు? ఏదో ఇష్టం కొద్దీ, అభిమానం కొద్దీ. రండి తింటూ మాట్లాడుకుందాం. చల్లగారికి లుంగి ఎగురుతుంటే ఎలా అనిపిస్తుంది? మీరే ఎగిరిపోయేలా ఉన్నారు. తొక్కలోది ఎగిరిపోతే ఎంత, ఎగరకపోతే ఎంత? ముమ్మగారు మీరు వల్గర్గా మాట్లాడుతున్నారంటున్నారు బయట. నేను సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడుతున్నానండి. కొంతమంది బోడిగాళ్లే డబల్ మీనింగో అని ఓ గోలెట్టేస్తున్నారు. ముమ్మగారు నన్ను బోడిగాడు అన్నారా మీరు? నేనన్నది మిమ్మల్ని కాదండి, కొంతమంది మీ బోటి బోడిగాళ్లని. ఆహా అవునా? పెట్టండి. ముమ్మగారు రాత్రి పెరుగు తోడెట్టానండి గట్టిగా. ఏ తోడు లేకపోతే పెరిగి తోడెట్టుకోవాలి. ముమ్మగారు ఈ అప్పడాలు వడియాలతో మనకేం పని అవదండి. పెద్ద వ్యాపారం చేయాలండి ముమ్మగారు. పెద్ద వ్యాపారమా పత్యాపారమా? పత్యాపారం అంటే గుర్తొచ్చింది చిన్నపుసగారు. ఆ బిళ్ళగారు ఎవరో అమ్మాయితో కలిసి ఏ పచ్చళ్ళ వ్యాపారమో ఏదో పెట్టారంట. నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారట. ముమ్మగారు అలా చూడండి, బిళ్ళగారులా ఉన్నారండి. బిళ్ళగారులా కాదండి, బిల్లగారే ఎవరో అమ్మాయితో. అయినా వాడికేం పోయి కలవండి, అయినా అదేం పిచ్చి మాలోకోవండి, అంత టేస్ట్ లేదు, వాడితో పడి తిరిగేస్తోంది. మనకెందుకులే గానీ ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందండి ముమ్మగారు. అసలు మీకు తెలియకుండా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందని మీకెలా తెలుసండి? ఆయన రొమాంటిక్ మాకేం చూపించలేదు ముమ్మగారు. గుర్రుగా ఆయన మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. ఆళ్ళతో ఇళ్ళతో కాదు గాని ముందు ఇంత సెటిల్ అయిపోండి మీరు. ముమ్మగారు నా శీలాన్ని శంకిస్తున్నారా మీరు? శంక మీ వంకర శీలానికి శంక కూడాను. తిరండి. ముమ్మగారు బిల్లగారిని ఒక 50,000 అడగండి. ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతామండి. ఎన్నాళ్ళు ఈ అప్పడాలు ఒడియాలు వ్యాపారం చేసుకుంటామండి బాబు. ముందెళ్ళి ఆ బిల్లు ఎటో పోతున్నాడు చూద్దాం పదండి. తర్వాత తిందామంటారా? నడండి, తిన్న చాలు, ఎప్పుడు తిండిగోలే. నువ్వు ఇప్పుడు ఇంత పో బేబీ. డార్లింగ్ నీకంటే ఎక్కువనా? నాటి ఈ స్పెట్స్ పెట్టుకో డార్లింగ్, నీకు బాగుంటాయి. ఇక్కడివ్వు. బాగుందా? సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వావ్ బేబీ. డార్లింగ్. మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం.